హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేది కూడా స్మార్ట్ కార్డులు అనేది కూడా పంపిణీ అయితే చేస్తారు. ఆగస్ట్ 15 రోజు పంపిణీ అయితే కార్డులు సిద్ధంగా అయితే ఉన్నాయి. ఎవరెవరికి వస్తాయి, ఏమేమి స్టేటస్లో ఈ యొక్క స్టేటస్ మీకుంటే మాత్రం ఈ కార్డులు అనేది కూడా మీకు అయితే వర్తిస్తుంది. లేదా మీకు కార్డులు కూడా ఇక్కడ నుంచి రాలేకపోతే మీ యొక్క అప్లికేషన్ కూడా పెండింగ్ ఉంటే మాత్రం మీకు అనేది కూడా కార్డులు అనేది కూడా ఆగిపోతాయి. కొత్తగా ఎవరైనా అప్లికేషన్ చేసుకున్న వారు కూడా ఇక్కడ నుంచి అనేది మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటే ఏ విధంగా ఉన్నదనేసి కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. స్టేటస్ చూసుకున్నట్టయితే మనం ఏఈపీడిఎస్ అనేసి కూడా మీరు ఒక గూగుల్లో ఎంటర్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మీకు వస్తుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది కూడా మీరు ఫస్ట్ మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. మీ కేవైసీ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. చాలా మందికి తెలియక ఏంటంటే కేవైసీలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడో వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కూడా కేవైసీలు మీ యొక్క మొబైల్ నుంచి ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ నుంచి అయితే చెప్తాను. ఇక్కడ ఆర్సీ నెంబర్ అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క మెంబర్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఇక్కడ నుంచి అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ ఉన్న వారి మాత్రం కేవైసీ అయినట్టు, వీళ్ళకి అనేది కూడా కార్డు సిద్ధంగా అయితే ఉన్నట్టు. ఇక్కడ నాట్ వెరిఫై ఉన్నది ఏంటంటే వీళ్ళకి 3 years లోపు ఉన్నది కాబట్టి నాట్ వెరిఫై. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా అయితే వీళ్ళకి మన కేవైసీ కంప్లీట్ చేయడానికి అయితే డీలర్ దగ్గర అయితే కుదరదు కాబట్టి మీరు అనేది కూడా ఫేస్ అథెంటికేషన్ తీసుకొని ఫేస్ ద్వారా అనేది కూడా మీరైతే కేవైసీ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు అనేది చూపిస్తాను. వీడియో అయితే జాగ్రత్తగా వినండి. మీరనేది కూడా మీ మొబైల్లో ఈ కేవైసీ చేసుకోవడానికి అయితే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనేది కూడా ఉంటుంది. మీ ప్లే స్టోర్లో అనేది కూడా ఎంటర్ చేసుకుంటే మీకు అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత మేరా ఈ కేవైసీ ఆ యాప్ కూడా ఉంటుంది. ఆ యొక్క కేవైసీ యాప్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అనేది ప్లే స్టోర్లో ఫ్రీగానే దొరుకుతుంది. ఈ 2 యాప్లు అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అనేది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ నేమ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనేది కూడా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎవరైతే కేవైసీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ అనేది కొట్టాలి. ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న దానికి ఓటీపీ అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మీ అనేది ఫేస్ యాప్ అనేది కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు అనేది కూడా ఆ పాపల దగ్గరనో పెద్దల దగ్గరనో మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ యొక్క ఫేస్ యాప్ నుంచి మీరు కళ్ళు అనేది కూడా బ్లింక్ చేసి పెడితే అక్కడి నుంచి అనేది కూడా వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత మీకు అనేది ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అనేది కూడా నాట్ వెరిఫై అయిపోయి ఆధార్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళకి అనేది కూడా ఆగస్టు 15 నుంచి అనేది కూడా మనకి స్టేటస్లు అనేది కూడా మారడం జరుగుతుంది. ఆ తర్వాత స్మార్ట్ కార్డులు అనేది కూడా పంపిణీ చేస్తారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే పాత కార్డులు ఉన్నాయిగా, అదే విధంగా ఇప్పుడు అనేది కూడా మనకి కార్డులు ఫొటోస్తోనే అయితే రావడం అయితే జరుగుతుంది. దాని కొరకే ఈ యొక్క ఈ కేవైసీలు అనేది కూడా కంప్లీట్ చేస్తారు. అంటే ఈ కేవైసీ మీకు ఎందుకు ఇస్తున్నారంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అనేది కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ బియ్యం తీసుకున్నట్టు రేషన్ గవర్నమెంట్ మోసం చేస్తున్నట్టు కూడా ఉన్నది కాబట్టి ఈ కేవైసీ అనేది ప్రకారం అడగడం వల్ల ఈ కేవైసీ చనిపోయిన వాళ్ళు ఈ కేవైసీ చేయరు కాబట్టి కొంత కార్డులు అనేది కూడా రిమూవ్ అనేది ఇక్కడ నుంచి అయితే చేస్తారు. ఈ కేవైసీ చేసుకునే వాళ్ళు అయితే కార్డులు అయితే 100% రిమూవ్ అవుతాయి. ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్పిన యాప్ ద్వారా చేసుకోవచ్చు. లేదా మీ యొక్క దగ్గరలో ఉన్న డీలర్ దగ్గరికి అనేది వెళ్ళేసి అక్కడి నుంచి అనేది కూడా మీ యొక్క ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా స్టేటస్ ఉన్నది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. దాని గురించి నేను రిప్లై ఇస్తాను. లేదా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కంప్లీట్ అయితే ఇచ్చేస్తాను. లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.